గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సిపికెట్ ఎగ్జామ్స్ అయితే చాలామంది ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది కదా. సిపికెట్ అందరూ మంచిగానే రాశారు అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే కామెంట్ అయితే చేయాలి, మీ ఎగ్జామ్ అనేది ఎట్లా, ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ సబ్జెక్టు మీకు ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్ ఎట్లా రాశారని. చాలామందికి క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ వచ్చింది. అండ్ నిన్న కూడా ఎంఏ హిస్టరీ పేపర్ అనుకుంటా, ఎంఏ హిస్టరీ పేపర్ చాలామంది మెసేజ్ చేశారు, హిస్టరీ వాళ్ళు అన్న పేపర్ టఫ్ వచ్చింది అని. మిగిలిన సబ్జెక్టు కూడా పేపర్ టఫ్ వచ్చిందని మెసేజ్ చేశారు. ఒకటి సో ఫస్ట్ అయితే కీ పేపర్ అనేది వస్తుంది. ఆ కీ పేపర్ ఎట్లుంటుందంటే, సో మీకు సంబంధించిన మీరు ఏదైతే కంప్యూటర్లో ఎగ్జామ్ రాసారో ఆ పేపర్ మొత్తం పీడిఎఫ్ ఇస్తాడు. ఓకేనా, ఆ పేపర్ మొత్తం పీడిఎఫ్ ఇస్తాడు. ఆ పేపర్ మొత్తం పీడిఎఫ్ని మనం జస్ట్ లాగిన్ కావాలి వెబ్సైట్లో. అది వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఎట్లా లాగిన్ కావాలని. సో మీరు ఏ ఆప్షన్ పెట్టిర్రు కనిపిస్తుంది. ఓకేనా, మీరు అయితే ఏ ఆప్షన్ పెట్టిర్రు కనిపిస్తుంది. అండ్ అక్కడ గ్రీన్ కలర్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని కూడా కనిపిస్తుంది. అవి రెండు మ్యాచ్ అనేయా లేదో చూసుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ గ్రీన్ మార్క్లో మనకు టిక్ ఉంటుంది. అండ్ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏదో అది ఉంటుంది. సో మీరు కరెక్ట్ పెట్టిరా లేదా అని చెక్ చేసుకోవాలి. అట్లా మొత్తం 100 క్వశ్చన్లకి టోటల్ క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది. ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, కీ పేపర్ వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ సేవ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలనుకుంటే అది హెల్ప్ అవుతుంది. ఓకే, కీ పేపర్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయిపోవాలి. ఇప్పుడు ఈరోజు ఎంత 13th, అంటే 15th రోజు లాస్ట్ ఎగ్జామ్స్. ఓకే, కానీ ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, ఎంఎడ్ ఎగ్జామ్. ఒక్క ఎగ్జామే, అది 16th రోజు ఉంది. సో మొత్తం సిపికెట్ ఎగ్జామ్స్ అయితే జూలై 16th రోజు కంప్లీట్ అవుతున్నాయి. సో జూలై 16th వరకు మనమైతే అందరు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సింది. జూలై 6th, 7th, 8th రోజు రాసిన వాళ్ళైనా, జూలై 16th రోజు, జూలై 15th రోజు రాసిన వాళ్ళైనా, ఫస్ట్ రోజైనా లాస్ట్ రోజైనా రాసిన వాళ్ళకి కీ పేపర్ అనేది ఒకేసారి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రాదు. ఓకే, నెక్స్ట్ థింగ్, కీ పేపర్ అనేది ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వితిన్ 3-4 డేస్లోనే వస్తుంది. లేట్ ఏం కాదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రాసే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు, మరీ ఏం లక్షలలో ఉండరు కాబట్టి తొందరనే వస్తుంది కీ పేపర్. మీకు 16th రోజు అయిపోద్ది కదా, ఇది ఈ మంత్లో 17, 18, 20 ఒక 3 days వెయిట్ చేస్తే 20 అన్న 21 కంపల్సరీ ఒక 20 వరకు అన్న వస్తుంది. లేదంటే మిస్ అయితే ఒక 21, జూలై 20, 21 ఈ టైంలోనే కీ పేపర్ వస్తుంది. అండ్ కీ పేపర్ వచ్చిన తర్వాత చూసుకోవాలి, మనం 100 క్వశ్చన్లు చూసుకోవాలి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని. సో ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ కరెక్ట్ అనిపించి అండ్ అందులో రాంగ్ ఉందనుకోండి ఆప్షన్, అంటే అది క్వశ్చన్ కరెక్టే, ఆన్సర్ కరెక్టే, బట్ కీ పేపర్లో అది తప్పు అని ఉందనుకోండి, మీరు అక్కడ అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఈ క్వశ్చన్ కరెక్టే బట్ మీరు తప్పని ఇచ్చిర్రు, సో నాకు ఒక మార్కు పోతుంది అని అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అది చాలా రేర్గా అవుతుంది, ఎందుకంటే సిపికెట్ కండక్ట్ చేసేది ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి అట్లా ఏం జరగదు మ్యాక్సిమం. ఇప్పుడు ఒకసారి ఒక 1% ఛాన్స్ ఉంటుంది, అట్లా జరిగితే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే బెటర్ కీ పేపర్ వచ్చిన తర్వాత అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కూడా ఒక 1% ఛాన్స్ ఉంటుంది, అది క్వశ్చన్ కరెక్ట్ అయినా కానీ వాళ్ళు తప్పిస్తారు ఆన్సర్. సో అప్పుడు మిస్టేక్, ఒక మార్కు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అబ్జెక్షన్స్ పెట్టుకోరి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఒక క్వశ్చన్కి ప్రాబ్లం ఉంటే ఆ క్వశ్చన్కి అబ్జెక్షన్స్ పెట్టుకోరు అని ఇస్తారు కీ పేపర్ వచ్చిన తర్వాత. సో అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత అది కరెక్ట్ చేసుకుంటారు, ఆటోమేటిక్ అయిపోతుంది, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కూడా ఎక్కువ లేట్ ఏం కాదు, మహా అయితే ఒక 15-20 days లోపే ఇస్తాడు. ఓకే, ఆల్రెడీ అన్ని యూనివర్సిటీస్లో 6th సెమిస్టర్ అయిపోయింది. ఓకే, 6th సెమిస్టర్ అన్ని యూనివర్సిటీలో మ్యాథ్స్ అయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటోళ్ళు కొంచెం ఇక రిజల్ట్స్ వస్తాయి. 6th సెమిస్టర్ కాబట్టి లేట్ ఏం చేయరు, మ్యాథ్స్ తొందరనే ఇస్తారు. రిజల్ట్స్ కూడా ఈ జూలై లాస్ట్ వరకు కన్నా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కన్నా కంపల్సరీ వస్తాయి. ఈ డేట్ ఎగ్జాక్ట్ అని ఇంతవరకు ఏ న్యూస్ పేపర్లో కానీ అఫీషియల్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు సిపికెట్ వాళ్ళు, ఈ డేట్కి వస్తుంది అని. బట్ ఒక పాయింట్ అవుతుంది, అంటే ఇప్పుడు ఒక 15-20 డేస్లో చూస్తున్నా కదా, లాస్ట్ ఇయర్ కానీ మా బ్యాచ్ కానీ మా జూనియర్స్ కానీ సిపికెట్ అంత లేట్ ఏం జరగదు, తొందరనే వస్తాయి రిజల్ట్స్ గురించి అయితే టెన్షన్ పెట్టుకోకూడదు. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ర్యాంక్ ఎంత వచ్చింది మీ సబ్జెక్ట్లో అని తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ అనేది మార్క్స్ తక్కువ ఉన్న ర్యాంక్ మంచిగానే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీ ఉన్న వాళ్ళకే సో స్కోర్ ఎక్కువకోబోతుంది. క్వశ్చన్ పేపర్ ఈజీ ఉంటే స్కోర్ అందరికీ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది ఆ టైంలో. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఏముండదు, ఇక కీ పేపర్ వస్తుంది, ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫోన్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలని నేను వీడియో పెడతా. సేమ్ అప్లికేషన్ వీడియో పెట్టినా కదా, ఇది కూడా అట్నే పెడతా. నీ 10th మెమో, నీ ఇంటర్ మెమో అండ్ నీ డిగ్రీ మెమో. డిగ్రీ ప్రొవిజనల్ కన్సాలిడేటెడ్ 2 మెమోస్ ఉంటాయి మనకి, ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో. అవి 2 మనకి లేట్ అయితే రానికి. ఇప్పుడు డిగ్రీ 6th సెమిస్టర్ మొన్న అయిపోయిన వాళ్ళకి లాంగ్ మెమోస్ రానికి టైం పడుతుంది.
సో సిపి గేట్ ఫస్ట్ పేజ్కి మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఒకవేళ లాంగ్ మెమోస్ కొంతమందికి వస్తే రావచ్చు, కొంతమందికి రాని వాళ్ళకి ఎట్లా అంటే నా టైంకి నాకు రాలే. అప్పుడు ఏమవుతారు, సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతారు. అంటే ఫస్ట్ సెమిస్టర్ పాస్ మెమో, సెకండ్ సెమిస్టర్ పాస్ మెమో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సెమిస్టర్ మెమో. మా టైంలో సిక్స్త్ సెమిస్టర్ మెమో కూడా రాలేదు. జస్ట్ రిజల్ట్స్ వస్తే ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చింది, ప్రింట్ తీసుకొని పేపరు ప్రిన్సిపల్ సార్ సైన్ ఉన్న స్టాంప్ వేయించినాం, అదే మెమో లెక్క పెట్టేసినాం. మాకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయింది ఆన్లైన్లో సక్సెస్ఫుల్. క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసుకోవాలి, ఆధార్ కార్డ్ అందరికీ ఉంటుంది. 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ కంపల్సరీ, డిగ్రీ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ తీసుకోవాలి. అండ్ సెమిస్టర్ వైజ్లో 6 సెమ్లకి 6 మెమోలు ఉంటాయి. అండ్ సప్లీ మెమోస్, ఇప్పుడు నాకు ఒక్క సప్లీ ఉండే ఫస్ట్ సెమిస్టర్లో, నేను అది క్లియర్ చేసుకుంటే ఏమైందంటే నేను పాస్ అయినా. సో సప్లీ నేను ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అయినప్పుడు ఒక మెమో వస్తుంది ఫెయిల్ అయినట్టు, అంటే ఆ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ ఉంటుంది. మళ్ళీ దాన్ని సప్లీలో రాసుకొని పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో మెమో వస్తుంది. ఆ ఒక్క సబ్జెక్ట్కి సెపరేట్ మెమో వచ్చి ఒక్క సబ్జెక్ట్ పాస్ అనిస్తే మళ్ళీ ఓవరాల్ జీపీ ఇస్తాడు. సో 2 మెమోస్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళు సప్లీలో ఉన్న వాళ్ళకి 6 సెమ్లకు 6 మెమోలతో పాటు సప్లీలో పాస్ అయిన సబ్జెక్ట్స్ సెపరేట్ మెమోస్ వస్తాయి. అంటే కొంతమందికి 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు కూడా ఉంటాయి, సింగిల్ మెమోస్. అవన్నీ అప్లోడ్ చేయాలి మనం. అలా అప్లోడ్ చేస్తే 6 సెమిస్టర్లకి అన్ని సబ్జెక్టులు పాస్ అయినామని చూపిస్తేనే అక్కడ మనకి వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ మనకి రీఅప్లోడ్ అని మనకి చూపిస్తుంది. చెక్ చేసుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ వెరిఫై చేస్తారు. వన్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెరిఫైడ్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇస్తారు, లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నీకు ఫస్ట్ పేజ్లో మిస్ అయింది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ లేకనో, రిజల్ట్స్ రాకనో, సప్లీలు ఉండో, కొంచెం నీకు మిస్ అయింది, ఏం కాదు. ఎందుకంటే మొత్తం 3 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్లో మిస్ అయితే నువ్వు సిపిగేట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ పేజ్లో వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, ఏం కాదు. సెకండ్ పేజ్ ఉంటుంది. ఈ సెకండ్ పేజ్లో మళ్ళీ నువ్వు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే సిపిగేట్ రాసిన వాళ్ళు, ర్యాంక్ కార్డ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ అలాట్ అవుతుంది. ఇది కూడా మిస్ అయితే థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్ వరకు కూడా మీకు రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి, అన్నీ ఉంటాయి మీ దగ్గర. టీసీ కూడా ఉండాలి కంపల్సరీ. టీసీ కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 3వ పేజ్లో కూడా మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్లో మీ మెమోస్ అప్లోడ్ చేయాలి. అదే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. మెమోలో అది సిస్టమ్ అంతా వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ ఉంటే మీకు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ ఇస్తారు. ఫస్ట్ పేజ్లో ఉంటుంది, సెకండ్ పేజ్లో ఉంటుంది, థర్డ్ పేజ్లో ఉంటుంది. ఇది మిస్ అయితే అది మిస్ అయితే ఇది. సర్టిఫికేట్స్ మీ ఎప్పటి వరకు రెడీ అయితే ఆ పేజ్లో మీకు ట్రై చేసుకోవచ్చు. కానీ మంచి సీట్ రావాలి, క్యాంపస్లో సీట్ రావాలంటే మాక్సిమం ఫస్ట్ పేజ్లోనే ట్రై చేయాలి, ఓకేనా? ఎందుకంటే క్యాంపస్ సీట్స్ అనేవి 99% ఫస్ట్ పేజ్లో ఫిల్ అయితే ఎవరైనా సెకండ్ పేజ్లో, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు నచ్చక క్యాంపస్ నుంచి వెళ్ళిపోతే కానీ ఆ సీటు సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. కానీ అట్లా మాక్సిమం ఎవరో ఒక్కరు పోతే అది మళ్ళీ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు, ఓకే? ఇది ప్రాసెస్. సో టెన్షన్ పెట్టుకోకూరి, ఓకే? సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఉంది, థర్డ్ పేజ్ ఉంది. ఏదో ఒక పేజ్లో మీకు అయితే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మెమోస్ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ లేట్ అవుతుంది కావచ్చు, ఏం కాదు. మనకు 3 పేజ్లు ఉన్నాయి. ఫస్ట్ పేజ్ ఉంది, సెకండ్ పేజ్ ఉంది, థర్డ్ పేజ్ ఉంది. ఇవన్నీ అయిపోయేసరికి మనకి ఆగస్ట్ అయిపోతుంది, సెప్టెంబర్ కూడా వస్తుంది, ఓకే? సో అంతే, టెన్షన్ పెట్టుకోకూడదు. ఇది ప్రాసెస్ నార్మల్గా. సో మనకైతే ఫస్ట్ కీ పేపర్ రావాలి. కీ పేపర్ వచ్చినాక ర్యాంక్ కార్డ్ రావాలి, రిజల్ట్స్, సిపిగేట్ రిజల్ట్స్. అది వచ్చిన తర్వాత మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరగాలి. సో ఈ గ్యాప్లోనే మీ డిగ్రీ రిజల్ట్స్ కూడా వస్తాయి. అండ్ సజెషన్ ఏంటంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ రెడీ చేసి పెట్టుకోర్రి అప్ టు 5వ సెమిస్టర్ వరకు. 6వ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తే 6వ సెమిస్టర్ మెమో కూడా తీసి పెట్టుకోర్రి. మెమో లేదంటే అట్లీస్ట్ ఆన్లైన్లో ప్రింట్ వస్తుంది కదా, ఆన్లైన్లో అది రిజల్ట్స్ది, దాన్ని కొంచెం ప్రింట్ తీసుకొని పెట్టుకోరు మీ దగ్గర. ఆ పేపరే మెమో లెక్క పనిచేస్తుంది ఆన్లైన్ రిజల్ట్స్ 6th సెమిస్టర్వి. అండ్ కొన్ని అటానమస్ కాలేజీలు, కొన్ని యూనివర్సిటీస్కి తొందర రిజల్ట్స్ వస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో సిపిగేట్ ర్యాంక్ కార్డ్ వచ్చి రిజల్ట్స్ వచ్చేంత వరకు మీ మెమోస్ మీకు వస్తే మీ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో అంతే, అందరూ 6వ సెమిస్టర్ పాస్ కావాలి, అందరూ మిగిలిన 6 సెమిస్టర్లు పాస్ కావాలి. మొత్తం టోటల్ అందరూ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సప్లీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా నో ప్రాబ్లం. రిజల్ట్స్ లేట్ వచ్చినా ఫస్ట్ పేజ్ ఉంది, అది మిస్ అయితే సెకండ్ పేజ్ ఉంది, అది మిస్ అయితే థర్డ్ పేజ్ ఉంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అంతే, కాలేజీలో పోయి జాయిన్ కావాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఒక 700 ఏమో కట్టడం ఉంటుంది ఆన్లైన్లో, అది కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సీదా పోయి కాలేజీలో జాయిన్ కావాలి. జాయిన్ అయ్యేటప్పుడు టీసీ ఒకటి ఒరిజినల్ ఇవ్వాలి, మిగిలిన అన్ని జిరాక్స్లు ఇవ్వాలి, ఓకే? సో ఇది సిపిగేట్ టోటల్ ప్రాసెస్. ఎనీ డౌట్ రిగార్డింగ్ సిపిగేట్ టోటల్ ప్రాసెస్ టెక్స్ట్ మీ. అండ్ ప్రాసెస్ అంతా అయిపోయి థర్డ్ పేజ్ సీట్ అలాట్మెంట్ మొత్తం అయిపోయేంత వరకు కూడా మనం చేస్తూనే ఉంటాం వీడియోస్. సో ప్రతి వీడియో ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఇస్తుందనే చేస్తున్నా వీడియోస్, అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. 3000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినాం. అండ్ ఇంకా సిపిగేట్కి సంబంధించి ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ విల్ గెట్ రిప్లై ఫర్ షూర్. I'm signing off. This is your campus student.
లాట్స్ ఆఫ్ లవ్.